PVSK కుకింగ్లో మొక్కజొన్నలతో వడలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 మొక్కజొన్న కంకెలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుందాము. బరకగా వేసుకుందాము. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటినీ వేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి వేసాను. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను, 1 స్పూను బియ్యపు పిండి వేసాను. చాలా రుచిగా ఉంటాయి వేయడం వల్ల. 1 స్పూను సాల్ట్, అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము సోడా ఉప్పు వేయలేదు. జీలకర్ర 1 స్పూన్ కొంచెం వేసాను, 1 స్పూన్ ఉంటుంది. సోడా ఉప్పు వేయడం వల్ల వడలు బాగా ఉబ్బుతాయి, నూనె బాగా పీల్చుతుంది. అందువల్ల మేము సోడా ఉప్పు వేయలేదు. మీకు కావాలంటే సోడా ఉప్పు కూడా వేసుకోండి. ఈ వడల్ని ఈ విధంగా నూనె కాగాక అరచేతిలో ఇలా వడలుగా ఒత్తుకొని వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి, ఎంతో బాగుంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా సన్న మంట మీద కాల్చుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్, ఇదిగో గోల్డ్ కలర్లో వచ్చాయి చూసారు కదా. ఈ విధంగా వచ్చే వరకు సన్న మంట మీద కాల్చుకుంటే ఎంతో బాగుంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. ఇవి మామూలు మొక్కజొన్నతో చేసాము, ఇది స్వీట్ కార్న్ కాదు. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే PVSK కుకింగ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.